హాయ్ పిల్లలు, మేము వచ్చేసాం. మాయా చెట్టుని కనిపెట్టడానికి మా మిత్రుడు అయిన బాలు దగ్గరికి వెళ్తున్నాం. వెళ్దాం పద చింటూ. హాయ్, నా పేరు చుట్కీ. నా పేరు చింటూ. మేము బంటి యొక్క మిత్రులం. మేము ఆ మాయ చెట్టుని వెతుకుతూ వెళ్తున్నాం. సహాయం కోసం బంటి నిన్ను కలవమన్నాడు. తప్పకుండా మాయ చెట్టును కనిపెట్టడంలో మీకు సహాయం చేస్తాను. కానీ నేను మీకు సహాయం చేయాలంటే ఒక షరతు. మీరు తెచ్చుకున్న ఆహారం అంతా నాకు ఇచ్చేయాలి, సరేనా? కానీ మేము వెళ్ళేటప్పుడు చాలా దూరం వెళ్ళాలి. సరే బాలు, మా ఆహారం అంతా నీకు ఇచ్చేస్తాం. మాకు ఆ మాయా చెట్టు గురించి చెప్పు. చాలా సంతోషం. ఇదిగో బాలు, మా ఆహారం అంతా. ఇప్పుడు మాయా చెట్టు గురించి చెప్పు. ప్లీజ్, ఇప్పుడు ఆ మాయా చెట్టు గురించి చెప్పు. ఆ మాయా చెట్టు ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో అద్భుతమైనది. మీ కోరికలన్నిటినీ అది నెరవేరుస్తుంది. మాయా చెట్టును చేరుకునే మార్గం చెప్తాను. మీరు ఇక్కడ నుండి తిన్నగా వెళ్ళండి. అక్కడ ఎడమ పక్కకు తిరగండి. అక్కడ నుంచి ఉత్తర దిశగా 1 మైలు ప్రయాణం చేస్తే మీకు మాయా చెట్టు కనపడుతుంది. చాలా సంతోషం. మాకు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు బాలు. థ్యాంక్ యూ బాలు. మనం మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా వెళ్ళిరండి మిత్రులారా. హాయ్ చుట్కీ అండ్ చింటూ, ఎలా ఉన్నారు? అద్భుతం, చివరికి మాయా చెట్టుని చేరుకున్నాం. నీకు మేము ముందే తెలుసా? నాకు ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు తెలుసు. నేను నా మాయా కళ్ళతో ప్రతి జంతువును చూస్తూనే ఉంటాను. నేను మిమ్మల్ని మొదటి నుంచి చూస్తున్నాను. మీరు మీ మిత్రుడైన బంటికి తన పిల్లవాన్ని కాపాడడంలో సహాయం చేశారు. అలాగే బాలుకి మీ ఆహారం అంతా ఇచ్చేశారు. అవును, మీకు మా మిత్రులు తెలుసా? అవును, మీరు చాలా మంచి వాళ్ళు. అలాగే మీలో స్వార్థం కూడా లేదు. మీ కోరికలేంటో చెప్పండి. నా కోరిక ఏమిటంటే ఈ అడవిలో చెట్లు ఎక్కువగా ఉండాలి. మనుష్యులు చెట్లు నరకడం వల్ల పక్షులకు, ఇతర జంతువులకు నివాసం లేకుండా పోయింది. అది ఒక అద్భుతమైన కోరిక. చాలా బాగా ఆలోచించావు చుట్కీ. అద్భుతం, నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కోరిక ఏంటి చింటూ? నా కోరిక ఏంటంటే అడవిలో ఎక్కువగా వర్షాలు పడాలి. ఎక్కువ వర్షాలు పడితే అడవిలో నీటి మట్టం పెరుగుతుంది. దానివల్ల ఎన్నో జీవరాశులు బతకచ్చు. నువ్వు కూడా చాలా బాగా ఆలోచించావు చింటూ.
చాలా ధన్యవాదాలు. మీరిద్దరూ చాలా మంచి వాళ్ళు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి. మాయా చెట్టు మిత్రమా, నీకు చాలా ధన్యవాదాలు.